హాయ్ పిల్లలు, వెల్కమ్ టు ఓయ్ హనీ ఛానల్. కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజు మన కథ పేరు గమనించు, నేర్చుకో, గౌరవించు. భారతదేశం పల్లెటూళ్ళకి పట్టుకొమ్మ అనే నానుడి ఉంది, మీకు తెలుసా? అలాంటి మన భారతదేశంలో ఒక అందమైన పల్లెటూరులో గాయత్రి, ఆదిత్య అనే కొత్తగా పెళ్ళైన యువజంట ఉంది. కొత్తగా పెళ్ళైన ఈ జంటకు రాజులు, రాణీలు ఉన్న పురాతనమైన కథలంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళు చదువుకున్న వారికి దగ్గరగా ఉన్న కోట గురించి మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య గాయత్రితో, ఈ కోటకు గల రాజు ధర్మరాజు అంత గొప్పవాడంట అని అంటాడు. అప్పుడు గాయత్రి, అవును ఆదిత్య, ఆ రాణిగారైన దమయంతి గారి గౌరవం కూడా అంతే గొప్పదంట అని అనుకుంటారు. వీరి గురించి వింటుంటే వారు తిరిగిన ప్రదేశాలు చూడాలనిపిస్తుంది కదా అని ఇద్దరు అనుకుంటారు. గాయత్రి తండ్రి శివుడికి ఆ విషయం తెలియజేస్తారు. శివుడు వారిని సున్నితంగా తిరస్కరిస్తాడు, వద్దు అని చెప్తాడు. మన పురాణాలు, పాత కథలు మనం తెలుసుకొని మార్గదర్శకాలుగా మార్చుకోవడానికే గాని వాటి జ్ఞాపకాలను చూడాలి అని అనుకోకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ గాయత్రి, ఆదిత్య శివుడి మాటను లెక్క చేయకుండా ఆ కోటను చూడడానికి వెళ్తారు. ఆ కోట చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కోటకు వెళ్ళే దారి కూడా చాలా చీకటిగా ఉంటుంది. గాయత్రి, ఆదిత్యలు ఎలాగో ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగా వారికి పెద్దగా భయంకరమైన రూపం ఒకటి, పెద్ద శబ్దం ఒకటి వినపడతాయి. దాంతో భయం వేసి ఇద్దరు వెనక్కి వచ్చేస్తారు. శివుడు వాళ్ళని గమనించి, వెళ్ళారు కదా మీరు కోట దగ్గరికి, మీ అనుభవం ఏంటి అని అడిగారు. మీరు చెప్పిన మాట వినకుండా వెళ్ళడం చాలా తప్పు జరిగింది. అక్కడ చాలా భయం అనిపించి వచ్చేసాం అని అంటారు. శివుడు, అందుకే చెప్పా వద్దు అని. మన పురాణాలు మనకి మార్గదర్శకాలుగా, వాటిని గమనించి నేర్చుకొని గౌరవించాలి, అంతేగాని వాటిని చూడాలి అని అనుకోకూడదు. సరే పదండి, చాలా ఆలస్యమైంది, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అని వాళ్ళని భోజనానికి తీసుకువెళ్తారు. పెద్దల ద్వారా తెలుసుకున్న విషయాలను గౌరవించి వినడం వల్ల కుటుంబంలో ప్రేమ, గౌరవం పెరుగుతాయి అని శివుడు వాళ్ళిద్దరికీ అర్థమయ్యేలా వివరిస్తాడు. ఈ కథ నీతి ఏమిటంటే, కుటుంబం అనేది మనకు ప్రేమ, గౌరవం, జ్ఞానమును నేర్పే మంచి బాట వేస్తుంది. కథ బాగుంది కదా పిల్లలు? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ పిల్లలు. మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాం.